అని మీ ద్వారా ప్రతిపక్ష పార్టీ అని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇంకేం కాదు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లలో చెడగొట్టింది సరిపోదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనను కూడా చెడగొట్టడానికి జగన్ పన్నాగం పట్టి ఉమ్మడి రాజధానిని మళ్ళీ కొనసాగించాలనే విషయాన్ని తెరపై తెచ్చారు అని ఇప్పుడే జస్ట్ వీరభద్రరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీరభద్రరావు ఇచ్చినా ఇంకొకరు ఇచ్చినా ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పండి, అంత తిరుగుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పుల్ స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చే ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాల మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము ఆడడానికి. చెప్పండి చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్. అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి? మీరు వచ్చి ఎంపీగా అయితే మీరు ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించిన కోరుతానని అన్నారు. నేను 100% మీరు ఒక్కరికి చెప్తున్నారు. అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్ గా చెప్తున్నాం. పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీరు పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అందు వ్యక్తిగత నాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? అది నాకు తెలియదు. ఆయన అనలేదు, నేను వినలేదు, నేను చూడలేదు, నేను అనుకుంటాను. ఆ మాటలు ఎవరైతే ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరో మాట్లాడారంటే ఇష్యూ లేని దానికి ఏంటి?